హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 డిసెంబర్ 26 థర్స్డే ఆఫ్టర్నూన్ 12:35 PM కి బీబీఎల్ మ్యాచ్ నంబర్ 11th సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిడ్నీ ఆస్ట్రేలియాలో సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక సిడ్నీ సిక్సర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిడ్నీ థండర్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సిక్సర్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి అఖిల్ హోసెన్ నుంచి 2 వికెట్స్, బెన్ వారిస్ నుంచి 2 వికెట్స్ అండ్ సీన్ ఆంథోనీ అబౌట్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. సో వీళ్ళ బౌలర్స్ వలన అయితే ఈ థండర్ బ్యాటర్స్ ని 163 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 164 రన్స్ టార్గెట్ ని ఈ సిడ్నీ సిక్సర్స్ బ్యాటర్స్ జాస్ ఫిలిపి నుంచి 27 బాల్స్ కి 35 రన్స్ అండ్ జోర్డన్ సిల్క్ నుంచి 25 బాల్స్ కి 36 రన్స్ అండ్ బెన్ వార్స్ నుంచి 8 బాల్స్ కి 20 రన్స్ రావడం చూసాం. సో ఈ బ్యాటర్స్ వలన అయితే ఆ 164 టార్గెట్ ని 5 వికెట్స్ తేడాతో చేసి ఈ సిక్సర్స్ టీం థండర్స్ టీం మీద గెలిచారు. అండ్ ఈ సిడ్నీ సిక్సర్స్ టీం కి ఓపెనింగ్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. సో దాని వలన ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచెస్ కూడా బ్యాక్ టు బ్యాక్ గెలిచి వస్తున్నారు. అండ్ ఈ సిడ్నీ సిక్సర్స్ అండ్ ఈ మెల్బోర్న్ స్టార్స్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే 9 మ్యాచెస్ సిడ్నీ సిక్సర్స్ టీం నే ఈ మెల్బోర్న్ స్టార్స్ మీద గెలిచి ఉన్నారు. ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే ఈ మెల్బోర్న్ స్టార్స్ ఈ సిక్సర్స్ టీం మీద గెలిచారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. ఇదే వెన్యూలో సిక్సర్స్ టీం లాస్ట్ 15 గేమ్స్ ప్లే చేస్తే అందులో 3 టైమ్స్ మాత్రమే సిక్సర్స్ టీం లాస్ అయ్యి ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు ఈ సిక్సర్స్ టీం కి ఈ వెన్యూలో ఎంత అడ్వాంటేజ్ ఉందనేది. సో దీన్ని బట్టి వీళ్ళకి మోర్ కాన్ఫిడెంట్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. ఇక ఈ సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాస్ ఫిలిప్పి, జేమ్స్ విన్స్ అండ్ జోర్డన్ సిల్క్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సీన్ ఆంథోనీ అబౌట్ అండ్ అఖిల్ హోసెన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిడ్నీ సిక్సర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే జస్ట్ యావరేజ్ గా అయితే కనిపిస్తుంది. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో వస్తారు. ఇక మెల్బోర్న్ స్టార్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ కూడా బ్యాక్ టు బ్యాక్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ అడిలైడ్ స్ట్రైకర్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ స్టార్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి ఆడమ్ మెలైన్ నుంచి 2 వికెట్స్, పీటర్ సిడెల్ నుంచి 2 వికెట్స్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. సో వీళ్ళు బౌలర్స్ అయితే ఆ మ్యాచ్ లో మంచిగా పెర్ఫార్మెన్స్ చేశారు. సో దాని వలన అడిలైడ్ స్ట్రైకర్స్ టీం ని 165 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 165 రన్స్ టార్గెట్ ని ఈ మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్స్ శామ్ హార్పర్ నుంచి 44 బాల్స్ కి 48 రన్స్ అండ్ మార్కస్ ట్రాయినిస్ నుంచి 19 బాల్స్ కి 27 రన్స్ రావడం చూసాం. బట్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సరైన సపోర్ట్ రాకపోవడం వలన 15 రన్స్ తేడాతో ఈ మెల్బోర్న్ స్టార్స్ టీం అడిలైడ్ స్ట్రైకర్స్ మీద లాస్ అయ్యి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, బాగానే రాణించగలుగుతున్నారు. బట్ వీళ్ళు బ్యాటింగ్ లోనే కొద్దిగా స్టాండింగ్ ఇవ్వడంలో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. ఇక ఈ మెల్బోర్న్ స్టార్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెన్ డకెట్, మార్కస్ ట్రాయినిస్ అండ్ బియో వెబ్స్టర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే పీటర్ సిడిల్ అండ్ ఆడమ్ మెలైన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ మెల్బోర్న్ స్టార్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో
టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు అంత ఫామ్ లో అయితే లేరు, కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ గా బానే ఉంది. బట్ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ నే వీక్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకున్న ఫాల్స్ అన్ని సరి చేసుకొని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కు వస్తే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతారు. అండ్ ఈ వెన్యూలో స్పిన్నర్స్ కి ఎక్కువ వికెట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 155 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 134 ఉంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. సో ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ అయితే వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సిడ్నీ సిక్సర్స్ టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.